హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చేసి ఏం స్వర్ణక్క, నేను నా చిలకలు క్లీన్ చేసినావు, ఈరోజు చేపలు క్లీన్ చేస్తున్నావు అనుకున్నారు. అవునండి, ఇక వచ్చేసి నేను చేపలు, అవి చిన్న చేపలు అండి, నాకు జగన్ పట్టుకొచ్చి ఇచ్చినాడు. అవి నేను ఇట్లా డబ్బాలో వేసి పెట్టాను. ఇది కూడా నేను 15 రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేసేస్తాను. అదే ఇక్కడ క్లీన్ చేసేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సన్నగా ఉన్నాయి, చూడండి చేపలు. జగను ఆడుకోబోయి తీసుకొచ్చినాడు, నాకు ఇచ్చినాడు ఒక 4 చేపలు. అందుకు నేను దీంట్లో వేసి పెట్టాను. అయితే బాగా బతాయండి చేపలు వచ్చేసి. ఇంకా కొంచెం నీళ్ళు గలీజ్గా ఉంటే ఇంకా క్లీన్ చేసేద్దామని నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. చూడండి అంత డబ్బాలో దానిలో రాళ్ళు కూడా వేసి పెట్టినాయండి, కలర్ రాళ్ళు. ఇంకా డబ్బాలో క్లీన్గా సబ్ వేసి నీట్గా రుద్దుతానండి. అంతే కదండి, మనం ఏదైనా కానీ నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. చున్నీ కూడా బాగుండదు కదా గలీజ్గా ఉంటే కన. అందుకు నేను కొంచెం నీళ్ళు మారినా ఎమ్మడే క్లీన్ చేసేచ్చండి. నిన్న కూడా మీరు మన వీడియో చూసినట్టయితే పిచ్చుకల చూడండి ఎంత క్లీన్ చేసేసినానో. నాకు భలే పని అండి అసలు. దీనితో నన్ను నమ్ముకొని ఇన్ని జంతువులని ఇక్కడ చెప్తున్నాను. చైతన్యకు జగన్కు చూడండి పిచ్చుకలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఇంకా కోడిపిల్ల అండి, కోడిపిల్ల ఇంకా వద్దులే ఇంకా అని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసినాను. చూడండి ఇక్కడ వచ్చేసి నీట్గా సబ్ వేసి నీట్గా కడుగుతున్నాను. డబ్బా వచ్చేసి చేపలు ఎగిరిపోతాయని దాంట్లో డబ్బా మూసి పెట్టినాను. ఇక్కడ రాళ్ళకు కూడా సబ్బేసి రుద్దుతున్నాను. నా పిచ్చి ఎట్టుందో అంతే కదండి, ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలా, లేకపోతే ఏం బాగుండదు. సున్ని కానీ నేను ఇంకా రాళ్ళు కూడా చూడండి ఆడ నేను సబ్బేసి రుద్దుతుంటే చేతనే ఏమంటుందంటే, ఏమంటే నువ్వు బట్టలు ఉతుకుతున్నావా, ఏం కథ, ఏంది అట్ట చేస్తున్నావా అని చెప్తుంది. బట్టలు ఉతుకునేట్టు ఉతుకుతున్నావా అంటే రాళ్ళను కూడా నువ్వు అని చెప్తుంది చేతనే వచ్చేసి. వద్దులేండి, మళ్ళీ పిల్లలు ఉన్నారు, భలే తమాష ఉండేదండి. రియల్ వేసి పెడదామంటే అడ్జస్ట్మెంట్స్ చాలా ఉందిలేని ఇంకా తీసేసి అది చూడండి. పక్కన జగను చేప కింద పడిందని జగన్ తీసి పెడుతున్నాడు. సన్న చేపలండి, కానీ చెన్నాళ్ళలో చానాలో తెచ్చిచ్చి ఆయన బాగానే బతికినాయండి చేపలు వచ్చేసి. కానీ కలర్ ఏం కాదండి, ఒకటే కలరే. జగన్ తీసుకొచ్చి ఇచ్చినాడు నాకు. వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకున్నాడు జగను, నాకు ఒక 4 ఇచ్చినాడు. చూడండి ఇంకా మంచి నీళ్ళు పడుతున్నాను, డబ్బా నీట్గా కడిగి ఇంకా మంచి నీళ్ళు పడుతున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం అంత నీట్గా డబ్బాలో కూడా చూడండి ఎంత తెల్లగా అనిపిస్తుంది అసలు, భలే నీట్గా అయింది చూడండి. నీళ్ళల్లో నీట్గా పట్టినాను. ఇంకా రాళ్ళు కూడా నీట్గా కడిగి ఇంకా దాంట్లో వేసేస్తాను. పని కాదులేండి, ఆ రోజు నాకైతే భలే పనినది. ఇంకా నేను పిల్లలు ఇంటికి ఆడినప్పుడే ఇంకా చెప్తే కదండి వీడియోలు తీసి పెట్టుకుంటాను నేను. అందుకే ఇంకొక దాంట్లో ఒకటి పని పెట్టుకుంటే వీడియోలు తీసి పెట్టుకుంటాను. అదే చూడండి చేప మళ్ళీ కింద పడింది, ఎగిరి భలే ఎగురుతాయండి చేపలు వచ్చేసి. ఇవి చేతికి చిక్కండి అంత సన్నగా ఉన్నాయి చేపలు, కానీ బాగా బతాయండి. ఎన్నాళ్ళన్నా కానీ అట్నే ఉంటాయి చేపలు, భలే తిరుగుతాయి చూడండి. భలే బాగుంటుంది చూడండి. అస్సలు కలర్లు రాలేసినానా, భలే చున్నీ కూడా భలే కనిపించది చూడండి. కలర్ఫుల్గా తిరగడం కూడా బలుగుతాయండి. ఫుడ్ వేస్తాను కదా ఎమ్మడే పేకొచ్చి తినేస్తాయి. భలే హుషారున్నాయండి చేపలు వచ్చేసి. ఒకటి చూడండి అక్కడ చెమ్ము గసుకపోయింది, ఎత్తుకులాడుతున్నాం ఎట్టపోయింది ఇంకొక చేప అని నేను దాన్ని గసుకపోయింది. ఇక్కడ వచ్చేసి ఉప్పు వేస్తారండి, సన్న ఉప్పు. ఎందుకంటే ఉప్పు దానిలోకి ఉప్పు నీళ్ళలో సముద్రం లెక్క ఉంటాయని ఉప్పు వేస్తున్నాను. ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా అవి ఎక్కువ అని ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి పెడితే చేపలు బాగుంటాయండి, హుషారుగా అంత బాగా తిరుగుతాయి, డల్లు కాకుండా తొందరగా చనిపోవండి. ఎందుకంటే అవి సముద్రంలో తిరిగేటి చేపలు కాబట్టి ఉప్పు ఉంటే బాగా తిరుగుతాయి. మామూలుగా అయితే బోరు వాటర్ పోయాలండి నేను. మా కాడ ఇక్కడ ఆడ బోర్ ఉందండి, మామూలుగా మాకు నీళ్ళు వచ్చేటివే, మున్సిపాలిటీ నీళ్ళే మేము పట్టుకునేది. అని ఇంకా నీళ్ళు ఇంకా ఉప్పు ఏమి ఉండవు కదండి, మంచి నీళ్ళు కాబట్టి నేను ఉప్పు వేసి పెట్టినాను. ఇక వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను నీట్గా తయారు చేసినాను చూడండి అని చెప్తున్నాను. అవి క్లీన్ చేసినప్పుడు బాగా చూడాలనిపించండి, తెల్లగా అన్నగుంబలు ఉంటాయి.
ఇక వచ్చేసి చూడండి, ఇంకా మా అమ్మ వచ్చేసింది. హాయ్ అని చెప్తున్నాను మీకు. ఇక వచ్చేసి మా అమ్మ నాకు నాగల చవితి పండగ అయిపోయింది కదండి. నాగల చవితి పండగ ఇంకా మా అమ్మ వాళ్ళకైతే లేదులేండి. ఇంకా పండగ అయిపోయినాక నాకు సారా తీసుకొచ్చిందండి. నువ్వు విండి కజ్జికాయలు చూపిస్తానులేండి. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇక వచ్చేసి చూడండి మా అమ్మ హాయ్ అని చెప్తుంది మీకు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ మాట్లాడుతుంటే నాకు వచ్చింది. వాళ్ళ మాట్లాడుతా అండి మా అమ్మ చిన్నగా మాట్లాడుతుంది. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా చూడండి నేను చూపిస్తా పండి మా అమ్మ ఏం తెచ్చింది ఈ కథ నా కోసమని. ఇక్కడ చూడండి చేతనే నాకు ఫ్రెండ్షిప్ డే అది కట్టింది చూపిస్తున్నాము. చూడండి ఆంటీ నీకు డే కట్టినా నాకు వేరే వాళ్ళు కట్టినా అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక చూపిస్తా పండి నేను ఏమేమి తెచ్చిందా మా అమ్మని. వద్దులే ఏం తెచ్చినావులే అన్నా కానీ మా అమ్మ వినలేదండి. తీసుకొచ్చింది నాకు. ఏమ్మా తెచ్చి ఏమవుతుంది ఆడపిల్లకు నువ్వు తేవాలా, మేము నిన్నాళ్ళు తెచ్చాము అని చెప్పింది. అంతే కదండి, పిల్లల వింద తల్లిదండ్రులకు ఇంకా ఇష్టమే కదా ఏదైనా కానీ పెట్టుకోవాలని. ఇంక వచ్చేసి చికెన్ చేస్తున్నా అండి. చికెన్ ఫ్రై చేసుకుంటున్నా నేను. ఒక అర్ధ కేజీ చికెన్ తెచ్చింటే ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇంకా చిన్న మంట మీద పెట్టి మగ్గి పెడుతున్నాను. ఇక చూపిస్తారా అండి నేను. చూడండి టిఫిన్ తీసుకొచ్చింది మా అమ్మ. కజ్జికాయలు పాపం చాలా కష్టపడుతుందండి మా అమ్మ. అసలు ఏడైనా అందరూ జున్నులోకి ఈ కాలంలో జున్నులోకి పట్టించారండి. నువ్వు పిండి కానీ ఆ త్రాసల పిండి కానీ బియ్యం పిండి వేళ మా అమ్మ ఇంకా దంచుతూనే టేస్ట్ ఉంటాయని దంచి తీసుకొచ్చాది. ఈ పప్పు కజ్జికాయలండి బెల్లంతో చేసినవి. బెల్లం ఇంకా బాగా అదే పప్పులు బాగా ఇసిరి ఇంకా బెల్లం అందుకు పిండి ఇసిరి ఇంకా అల్లుకొని తీసుకొచ్చిందండి. చూడండి భలే బాగుంటాయండి బెల్లం కజ్జికాయలు అంటే మాకు చాలా ఇష్టం. చక్కెర కజ్జికాయలు అంత ఇష్టం ఉండదు. మేము ఎక్కువ బెల్లం కజ్జికాయలు చేసుకుంటామండి, బాగుంటాయి. ఇంక వచ్చేసి నువ్వు పిండి చూడండి, నువ్వు ముద్దలు ఎన్ని తెచ్చిందో. ఈ వెళ్ళాక మేమేం తినలేండి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకు అందరికి పనిచేసినాము. నాకు తెలిసిన వాళ్ళకు ఇంకా మా అత్త వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకు తలా 2 ముద్దలు ఇచ్చి అయిపోయాయండి. ఇంకా ఇచ్చేసినాను నేను. ఇంకా నాగల చవితి అంటే కొబ్బరి గిన్నెలు కూడా కదండి. మేమైతే పిల్లలప్పుడైతే కొబ్బరి గిన్నెలు అయితే తాడు ఉందండి, పురుకోస మధ్యాహ్నం బొక్క పెట్టి కొబ్బరి గిన్నెకు పెట్టుకొని చుట్టుకొని భలే ఆడుతుంటండి. నాకైతే కొబ్బరి గిన్నె చూసి నాగల చవితి అప్పుడు భలే అదే అనిపిస్తుంది. చూడండి కజ్జికాయలు కూడా భలే నీట్గా అల్లుకొని వచ్చింది. మా అమ్మ చాలా కష్టపడుతుంది. నువ్వు విండి వచ్చేసి దంచుతుందండి. నువ్వులు అయితే నూనె ఒకట పట్టుకుంటేనే నూనె అవుతుంది. దంచుతా ఏడన్నా ఇప్పుడు జున్నులు వచ్చినాయండి. మా అమ్మ జున్నుకే ఏది అసలు దంచి తీసుకొచ్చింది. టేస్ట్ బాగుంటాయంట. అది ఒప్పదు అసలు. మళ్ళీ మంచి చూసే బలం కూడా లేదు, సన్నగా ఉంది. అది చూడండి ఎంత సన్నగా ఉందో. కానీ కష్టజీవి అండి పాపం, చాలా కష్టం చేస్తుంది. నా కాడికి వచ్చినా కానీ ఊరికే కూర్చోదు, ఏదో ఒక పని నా కాడికి వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి. చెప్పు ఏం పనిందో చేసిపోతా కానీ నేను చేర్చలేవు. నేను ఒకటి ఏమని చెప్తా, వద్దులేమ్మా ఊరికే కూర్చోన్నా కానీ అస్సలు వినదండి. ఎప్పుడు పని చేర్చనే ఉంటుంది. నాకు పాపం ఎట్లా అనిపిస్తుంది. కానీ నేను చేస్తాను నువ్వు యాడ్ చేసుకుంటావులే అని పాపం. అంతే కదండి, తల్లి బిడ్డకు సాయం చేస్తా. నేను ఆడికైనా ఏం పని చేయను, వీడికి వచ్చినా మా అమ్మనే చేస్తుంది పాపం. నాకు ఒకసారి ఇంకా వద్దన్నా కానీ ఆమె విన్నదండి అసలు. ఇంకా చేస్తూనే ఉంటుంది నాకు ఏదో ఒక పని. చూడండి ఇక్కడ నువ్వు విండి చూడండి అసలు ముట్టుకుంటేనే నూనె అవుతుంది. నువ్వు విండి దంచింది బాగా దంచిందండి. అందుకే టేస్ట్ కూడా భలే బాగున్నాయండి. నువ్వు విండి వచ్చేసి నువ్వు ముద్దలు వచ్చేసి భలే ఉన్నాయండి. అసలు తినాలనిపించింది, భలే తినబుద్ధి అవుతుంది. కరెక్ట్ బెల్లం బాగా సరిపోయినాయండి. చూడండి గిన్నెలు కూడా అన్ని తెచ్చిందో మా అమ్మ నా కోసమని. నేను ఇంక వచ్చేసి కజ్జికాయలు చూడండి ఎట్టు పట్టుకున్నాను. వీడియో తెచ్చినది చేతనే అండి. అన్నీ తెచ్చింది చూడండి మా అమ్మ. ఇంకా పెసరబ్యాలు కూడా తెచ్చింది కానీ ఇంకా అవి నేనేం చూపించలేదండి. పెసరబ్యాలు కూడా కొన్ని పట్టుకొచ్చింది. తీసుకురామ్మా నేను ఏదైనా దోశ వేసుకుంటా అంటే చల్లని తీసుకొచ్చింది. తర్వాత మతుకొచ్చి చెప్పింది. అంతే అండి మన వీడియో. బాయ్ అండి.